నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు. ఈ రకమైనటువంటి మాటలను దాదాపు 15 సార్లు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. దేవుని ముఖాముఖిగా ఎరిగినటువంటి ప్రవక్త మోషే. అటువంటి మోషే ఒక రోజున చనిపోయాడు. యెహోషువ ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక ప్రక్క శత్రువులు, మరొక ప్రక్క తిరుగుబాటు చేసే స్వభావం కలిగినటువంటి ప్రజలు. ఎలా వీరిని వాగ్దాన దేశంలోనికి నడిపించాలి అన్నటువంటి ఆలోచనలు. అటువంటి సమయంలోనే దేవుడు యెహోషువతో, నువ్వు లేచి ఈ ప్రజలను నడిపించు, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అన్నాడు. తుదకు యెహోషువ నాయకత్వంలోనే వారు వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. మనలను భయపెట్టి బలహీనపరిచే విషయాలు చాలా ఉండొచ్చు, గాని దేవుని పిలుపును బట్టే మనం ముందుకు సాగిపోవాలి.